భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసమివి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. వైదిక కాలంలో పురుషమేధ యాగమనేది నిజమైన మానవ బలికాదని అహంకారాన్ని త్యాగం చేసే ఆధ్యాత్మిక సంకేతమని చాలామందికి తెలియదు. ధృతరాష్ట్రుడు కేవలం అంధరాజు మాత్రమే కాదని పూర్వజన్మలో కుబేరుని కలాంశాని లోకంలో సంపదపై మోహాన్ని పరీక్షించడానికి జన్మించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. రావణుడికి పుష్పక విమానం కుబేరుడి నుండి బలవంతంగా లాక్కున్నాడని తెలుసు, కాని అది రావణుడు బ్రహ్మను ఘోర తపస్సుతో మెప్పించి పొందిన దివ్యవరం అని తక్కువ మందికి తెలుసు. దుర్వాస మహర్షి కేవలం కోపానికి ప్రతీక కాదు, ఆయన పరమశివుడి కోపాగ్ని నుండి నేరుగా ఉద్భవించాడని, అందుకే ఆయన శాపాలు అంత ప్రభావవంతంగా ఉండేవని చెబుతారు. గంగాదేవి భూమిపైకి అవతరించినప్పుడు శివుడి జటాజూటంతో పాటు బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా సృష్టించిన జలనాడి అనే దివ్య మార్గం ఆమె ప్రవాహాన్ని నియంత్రించిందని తక్కువ మందికి తెలుసు. ద్రౌపది అక్షయ పాత్ర కేవలం ఆహారాన్ని మాత్రమే కాకుండా నిస్వార్థ దానం ద్వారా విశ్వంలో లభించే అనంతమైన సమృద్ధికి ఆధ్యాత్మిక పుణ్యానికి ప్రతీక అని తక్కువ మందికి తెలుసు. రుద్రాక్షలు శివుని కన్నీటి బిందువుల నుండి పుట్టాయని అందరికీ తెలుసు, కాని విశ్వంలోని జీవుల దుఃఖాన్ని చూసి ఆయన కార్చిన కరుణాపూరిత బాష్పాలు అవి. అందుకే ప్రతి రుద్రాక్షలో ఆయన కరుణాశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అహల్య రాయిగా మారిన తర్వాత ఆమె స్పృహరాయి లోపలే 1000 సంవత్సరాలు ధ్యాన స్థితిలో ఉండి శ్రీరాముడి పాదస్పర్శతోనే ఆ నిరీక్షణకు విముక్తి లభించిందని తక్కువ మందికి తెలుసు. దేవతల కురుషులకు అస్త్ర విద్య కేవలం గురువుల ద్వారానే కాకుండా ఆకాశవాణి ద్వారా దివ్య శక్తులు నేరుగా బోధించబడేవని ఇది విశ్వంలోని అదృశ్య జ్ఞాన ప్రవాహానికి ప్రతీక. వామనావతారంలో విష్ణువు 3 అడుగుల భూమిని అడగడం కేవలం బలిని అణచడానికే కాదని విశ్వంలోని 3 లోకాలను భౌతిక సూక్ష్మకారణ కొలిచి కాలచక్రాన్ని పునఃస్థాపించడానికి అని పురాణాలు చెబుతాయి. ఈ రహస్యాలలోతైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూప ముత్యాల వలె వాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి మనకు దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ చరిత్రలోని ఈ అద్భుతమైన దాచిన సత్యాలను అన్వేషించడానికి మాతో పాటు ఈ ప్రయాణాన్ని కొనసాగించండి.